ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 143వ భాగం. ఐఫిల్ టవర్ నుండి పై కనిపిస్తున్న సుదూరమైన ప్యారిస్ నగరాన్ని చూస్తూ వావ్ ఎంత బాగుందో, సో నైస్ అనుకుంటూ ఎగ్జైట్ అవుతున్న అన్విత సీరియస్గా తననే చూస్తున్న అరవింద్ని చూసి సైలెంట్ అయిపోయింది. నచ్చిందా? చాలా నచ్చిందన్నయ్య, ఎంజాయ్ చెయ్యి అని సన్నగా నవ్వడంతో థ్యాంక్ యూ అన్నయ్య అని ఓ అని గట్టిగా అరుస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే తన సంతోషాన్ని కంటినింటిగా నింపుకుంటున్నాడు అరవింద్. వాళ్ళిద్దరినీ చూసిన నేత్ర ఏంటిది, ఎప్పుడూ లేనిది ఈరోజు చెల్లెల మీద ఎంత ప్రేమ కారిపోతుంది అనుకుంటూ చూస్తుంటే ఆ చూపులు తనని గుచ్చుకున్నట్టే అనిపించి అటువైపు చూసిన అరవింద్కి నేత్ర తననే చూస్తుండడంతో ఇద్దరి కళ్ళు కాసేపు కలుసుకున్నాయి. 4 కళ్ళలోనూ తెలియని బాధ ఇద్దరిలోనూ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఆ బాధ కాస్త కన్నీళ్లుగా బయటకొస్తే అతను మాత్రం అసహనంగా తల పక్కకు తిప్పుకొని వాళ్లతో కూడా వచ్చిన వాళ్లతో పక్కకెళ్ళి మాట్లాడలో పడ్డాడు. కళ్ళు తుడుచుకొని అన్వి అంటూ భుజం మీద చేయి వేసిన నేత్రని చూడగానే వదినా అనబోయి అరవింద్ కోసం చూసిన అన్వితకి అతనెవరితోనో మాటల్లో ఉండడంతో గట్టిగా ఆమెను హక్ చేసుకుని ఐఫిల్ టవర్ ఎంత బాగుందో వదినా. ఆమె వెన్ను మీద నిమురుతూ నచ్చిందా? చాలా నచ్చింది అంటూ తనని రౌండ్గా తిప్పేస్తుంటే వదినా మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా? సరే, కానీ నా దగ్గర ఫోన్ లేదు, నా ఫోన్ ఉందిగా అంటూ తనకి ఫోన్ ఇవ్వడంతో నేత్రని ఒక చేత్తో గట్టిగా చుట్టేసి సెల్ఫీ తీస్తూ వదినా షాల్ తీసేయి, ఉండనివ్వు, నాకు చాలా చలిగా ఉంది అనడంతో సరే అయితే అంటూ ఇద్దరికీ కలిపి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెల్ఫీస్ తీసుకుంది అన్విత. ఆమె బుగ్గ మీద నిమురుతూ హ్యాపీనా? చాలా హ్యాపీ, కానీ ఇంకేంటి? ఆ ఫోటోని చూస్తూ అన్నయ్య కూడా పక్కనుంటే చాలా బాగుండేది. బాధగా అది జరగదులే అన్వి, మీ అన్నయ్యకి నువ్వు నాతో మాట్లాడటమే ఇష్టం లేదు, ఇక ఫోటో అంటే ఒప్పుకుంటాడా? నువ్వు ఎంజాయ్ చెయ్యి, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను, నేను ఇక బయలుదేరుతానంటూ వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపేసి మీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా వదినా? విరక్తిగా నవ్వి కన్నీళ్లతో చూసింది. బాధగా మీ ఇద్దరితో నేను ఒక ఫోటో తీసుకుంటాను, మీ అన్నయ్య ఒప్పుకోడు, నేనొకసారి అడుగుతాను. నీకంత ధైర్యం లేదు, ఒకవేళ ధైర్యం చేసి అడిగినా మరుక్షణం అతని చెయ్యి నీ బుగ్గని తాకుతుంది, వదిలే. పర్లేదు అంటూ అరవింద్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలవగానే ఎవరితోనో మాట్లాడుతున్నవాడు కాస్త తల తిప్పి ఏమైందన్వి, ఏమైనా కావాలా? హా అంటూ తలూపుతుంటే ఆకలేస్తుందా, ఏమైనా తింటావా? కాదన్నయ్య, ఇండియా వెళ్ళిన తర్వాత నువ్వు వదినా విడిపోతారా? అవనే నీకెందుకు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, మనం త్వరగా వెళ్ళాలి, వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. ఒకవేళ మీరు నిజంగానే విడిపోతే ఇంకెప్పటికీ కలవరేమో కదా. కోపంగా అన్వి చెప్తుంటే అర్థం కాదా నీకు? ఏమాత్రం బెదరకుండా ధైర్యం చేసి అందుకే నాకు మీ ఇద్దరితో ఒక ఫోటో తీసుకోవాలని ఉందన్నయ్య, మళ్ళీ కుదురుతుందో లేదో, మీరిద్దరూ ఇక ఇప్పటికీ కలవరేమో. ఎటో చూస్తూ అదంతా ఏమక్కర్లేదు, నువ్వు వెళ్ళు. అతని చెయ్యి పట్టుకొని ప్లీజ్ అన్నయ్య, ఇంకెప్పుడు నిన్నేమీ అడగను, ఒక్క ఫోటో మీ ఇద్దరితో అని కన్నీళ్లతో రిక్వెస్ట్ చేస్తుంటే ఎప్పుడూ ఏమీ అడగంది ఈరోజు అంతలా అడుగుతుండడంతో కాదనలేక సరే పద అన్నాడు. కళ్ళు తుడుచుకుని థ్యాంక్స్ అన్నయ్య అని అతని చెయ్యి పట్టుకుని నేత్ర దగ్గరికి తీసుకెళ్ళింది. వదినా అన్నయ్యని తీసుకొచ్చాను చూడు, నాకెంత ధైర్యం వచ్చేసిందో. నాకు బాగా అర్థమైంది, ఇండియా వెళ్ళగానే మీరిద్దరూ డైవర్స్ తీసుకుంటారు, ఇంకెప్పటికీ కలవరు అంటుంటే ఇద్దరూ ఒకేసారి అన్వి అని కంగారుగా పిలిచారు. నిజమే కదా అన్నయ్య, నువ్వు ఇంట్లోకి రానివ్వవు, నీ మనస్తత్వం వదిన ఇష్టపడలేదు, ఏంటో నేనెప్పుడూ అన్లక్కీనే అనుకుంటా. నేను పుట్టగానే అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు అమ్మలా చూసుకునే వదిన వచ్చిందని ఆశపడ్డా తను కూడా నన్ను దూరంగా వెళ్ళిపోతుంది అనగానే అన్వి ఏం మాటలవి అంటూ ఆమెను గుండెల్లో చేర్చుకుని నిన్నొదిలి నేనెక్కడికి వెళ్ళను అంది నేత్ర. తనకి దూరం జరిగి సంతోషంగా అయితే చెప్పు, నువ్వు ఇండియా వెళ్ళగానే మన ఇంటికి వచ్చేస్తావా? సమాధానం చెప్పకుండా అరవింద్ వైపే కన్నీళ్లతో చూస్తుంటే ఏమైందన్వి, ఈరోజు నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? సారీ అన్నయ్య, మీరెటు విడిపోతారు కదా, అందుకే నీతో ఫోటో తీసుకుందామనుకున్నా, కానీ తెలియకుండానే బాధొచ్చేస్తుంది అంటూ కళ్ళు తుడుచుకుని అక్కడే ఉన్న ఫారినర్ని రిక్వెస్ట్ చేసి ఇద్దరి మధ్యలో నిలబడి నవ్వుతూ ఫోటో కోసం ఫోజిస్తే క్లిక్కుమనిపించాడు ఆ ఫారినర్. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్, మీరిద్దరూ విడిపోయినా ఈ ఫోటో నాకెప్పటికీ మెమరీలా ఉండిపోతుంది. కన్నీళ్లతో అటువైపుకు తిరిగి నిలబడ్డ నేత్రకి పైనుండి కిందకి చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అయి పడబోతుంటే నేత్ర అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కోవడంతో
అరవింద్ కాలర్ని గట్టిగా పట్టుకొని అతని గుండెల్లో ఒదిగిపోయింది నేత్ర. చూడ చక్కగా అనిపించిన ఆ స్టిల్కి తన చేతిలో ఉన్న ఫోన్ని క్లిక్ క్లిక్ అనిపించింది అన్విత. అతని స్పర్శకి ధైర్యంగా అనిపించి వణికే గొంతుతో థ్యాంక్ యూ అని దూరం జరగబోతుంటే ఆమె చేతిని వదలకుండా ఏమైంది, బానే ఉన్నావా? ఏం లేదు, ఇంత హైట్ నుంచి చూసేసరికి కళ్ళు తిరిగాయి అంతే. వాటర్ బాటిల్ చేతికిచ్చి తాగు, కాస్త రిలాక్స్ అవుతావు అనడంతో 2 గుటకలు నీళ్లు తాగి నిజంగానే నాకు డైవర్స్ ఇస్తావా అని అడిగింది నేత్ర. నాలాంటి వాడితో కలిసి ఉండలేకే కదా దూరంగా ఉంటున్నావు. అలాంటప్పుడు అఫీషియల్గా కూడా విడిపోతే నీ లైఫ్కి కెరీర్కి నా నుండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకప్పుడు ఒక మాట అన్నావు గుర్తుందా? ఒకవేళ నువ్వు ఇంట్లో నుండి గెంటేసినా నన్ను వదిలి వెళ్ళకు అని. మరి ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇస్తానంటున్నావు, నేనేం చేయాలి? అదే రోజున నువ్వు ఒక మాట అన్నావు నేత్ర, ఒకవేళ నీ అంతనే నువ్వే వెళ్ళిపోతే నిన్ను కొట్టి తిట్టైనా ఇంటికి తీసుకురా, అంతే తప్ప పోతే పోయిందని వదిలేయొద్దు అని. గుర్తుందా అనగానే కోపంగా అయితే ఇప్పుడేమంటావు అని గట్టిగా అడిగింది. నేను నిన్ను మెడపట్టుకుని గెంటేశాను, లోపలికి వచ్చే ప్రయత్నం నువ్వు చేయలేదు. అయితే నేను కూడా వెళ్ళిపోయాను, నన్ను తీసుకొచ్చే ప్రయత్నం నువ్వు కూడా చేయలేదు అని ఏడుస్తూ అంది నేత్ర. క్రాస్గా నవ్వి అందుకే మన మధ్య ఈ దూరం, ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకు. కోపంగా నాకు కూడా ఎవ్వరూ అవసరం లేదు. గుడ్, అలానే ఉండు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో అంటూ పైనున్న రాడ్ని గట్టిగా పట్టుకొని ఆమె మూతికి వంగగానే అంత దగ్గరగా వచ్చిన అతని ప్లెజెంట్ని ఫీల్ అవుతూ నెమ్మదిగా తలపైకెత్తి చూసింది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నట్టుగా ఉన్న వాళ్ళని అందంగా ఫోన్లో బంధిస్తూ మీరిద్దరూ నిజంగానే చాలా అందంగా ఉంటారు, అందుకే అందరి దిష్టి మీ మీదే పడి విడిపోయారేమో అనుకుంటూ బాధపడింది అన్విత. ఫారిన్ అమ్మాయిల్ని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్న విక్రమ్ అతి దగ్గరగా ఉన్న అరవింద్ నేత్రలను చూసి కోపంగా దగ్గరికొచ్చి నేత్ర ఇక్కడేం చేస్తున్నావు అనడంతో అరవింద్ నుండి దూరం జరిగింది నేత్ర. ఏమైంది విక్రమ్? మొన్నేగా నీతో డ్రామా ప్లే చేసి నేను రోడ్ల వెంట తిప్పాడు, అయినా కూడా అలాంటి వాడితో నీకు మాటలేంటి, పద అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే కోపంగా విక్రమ్ చేతిని విదిల్చుకొట్టి బీ ఇన్ యువర్ లిమిట్స్ విక్రమ్, నేనెవరితో మాట్లాడాలి ఏంటనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నువ్విక్కడికి వచ్చింది నా కంపెనీ నుండి, నేను తీసుకొచ్చింది నేను, నీ రెస్పాన్సిబిలిటీ నాది. అందుకే నువ్వెవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో డిసైడ్ చేయాల్సింది కూడా నేనే, పద అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు. వెళ్తున్న వాళ్ళ వైపే చూసి నవ్వుకొని పక్కకెళ్ళిపోయాడు అరవింద్. కాస్త దూరం వెళ్ళగానే వాట్స్ రాంగ్ విత్ యూ విక్రమ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటూ అతని చేతిని విదిల్చి కొట్టి అరవింద్ నా భర్త, నేను అతనితో మాట్లాడితే తప్పేంటి, మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వెవరు? ఐఎమ్ సో సారీ నేత్ర, నేనేం చేసినా నీకోసమే. వాడు మళ్ళీ ఏదో ఒక కథ చెప్తే ఎక్కడ వాడి వెనుక వెళ్తావోనని నా భయం. నీకేమైనా అయ్యిందంటే ప్రతి ఒక్కరికి నేనే సమాధానం చెప్పాలి, ముఖ్యంగా మా మమ్మీ డాడీకి కూడా. అర్థం చేసుకో ప్లీజ్, ఇండియా వెళ్ళిన తర్వాత నీ ఇష్టం అనడంతో ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా అయిపోయింది నేత్ర.